దేవుణ్ణి ఈస్ టేకింగ్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. ఏం చేస్తాడులే ప్రభు, ఏం జరుగుతుందిలే. కానీ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ప్రతి అవిశ్వాసని కఠినంగా తీరుస్తాడు. ఈరోజు ఎంతో మంది దేవుడు చేసే కార్యాలకి దేవుడి సహాయాన్ని కోరకుండా అపవాది కార్యాలకి దేవుడి మీద నేరాలు మోపుతున్నారు. సార్లు కొంతమంది దేవుని అవమానపరుస్తాం మాత్రం కాదు, ఆయన రాజ్యాన్ని కూడా అవమానపరుస్తున్నాం. దేవుడు సహాయం చేస్తాడని మీరు నమ్మరా? మీ జీవితంలో దేవుడు చేస్తాడంటే సర్కాజం. ఈరోజు చాలా మంది దేవుడు అద్భుతాలు చేస్తాడంటే అదంతా అప్పుడులే, ఇప్పుడంతా దేవుడు చేయలే. నీవు మాత్రం అనుభవించలేవు. యు డౌట్ గాడ్, కెన్ గాడ్ డూ? ఎస్, హీ విల్ 100% డూ. మీ చేతకాని పరిస్థితుల్లో హ్యావ్ యూ ట్రైడ్ ఎనీథింగ్ ఫర్ గాడ్ టు వర్క్? మీ జీవితంలో నాకు అవ్వట్లేదు, ఇంక జరగట్లేదు, ఇది నిలబడక్కట్లేదు. దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రయత్నం ఏమైనా ఉందా? నీ ప్రయత్నం ఏమైనా ఉందా? నువ్వు చేసిన తెగింపు ఏమైనా ఉందా? నువ్వు చేసిన త్యాగం ఏమైనా ఉందా? మనం చేసేది మంచి పని కాదు రోయ్. దేవుడు కార్యాలు చేసేటప్పుడు దేవుడు చేస్తున్నాడు అనేది నమ్మట్లే. ఇంకా ఈ పలానా వ్యక్తి నన్ను ట్రాక్ చేస్తానికి చేస్తున్నాడేమో, ఈ పలానా వ్యక్తి నన్ను వాడుకుంటానికి చూస్తున్నాడేమో, వాళ్ళు బొమ్మగా నన్ను మార్చుకోతానికి అనుకుంటున్నారేమో. ప్రార్థన చేయి. నీ జీవితంలో చేసే నిర్ణయాలు ఏంటి? నీ కార్యాలు చూసి నీ మాటలు ఏంటి? వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ బ్యాటిల్? వాట్ ఈస్ యువర్ ఫ్యామిన్? నీ కరువు ఏంటి? ఏ విషయంలో ఆకలితో ఉన్నావు? ఏ విషయంలో ఆకలితో వెతుకుతున్నావు? ఏ విషయంలో ఇంకా అవ్వదు, నాకు జరగదు, నాకు కుదరదు, నా వివాహం ఇంకా నిలబడదు అనుకుంటున్నావా? లేకపోతే నా జీవితం, నా కెరీర్ ఇంకా నాశనం అనుకుంటున్నావా? నా చదువులు ఇంకా విఫలమైపోయా అనుకుంటున్నావా? లేకపోతే ఏంటది? వాట్ ఈస్ దట్ యు థింక్ ఇట్ ఈస్ ఓవర్? ఇంకా నాకు జరగదు, ఐ థింక్ ఐఎమ్ డన్, ఐఎమ్ ఓవర్ అనుకుంటున్నావేమో. నీ పరిస్థితులు అనేక సార్లు కరువుగా కనబడచ్చు, కష్టంగా కనబడచ్చు. ఒకసారి నీ జీవితంలో తిరిగి చూడు, ఎన్ని మేలు చేశాడు. ఒకసారి తిరిగి చూడు, ఎన్ని గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఒక్కసారి తిరిగి చూడు, నీ శత్రువుని ఎలా అణిచివేశాడు. ఈరోజు నువ్వు భయపడుతున్నావు, ఏమైపోతుందో 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 ఏమైపోతుందో. కరువు పరిస్థితులు ఉన్నావేమో, కష్ట పరిస్థితులు ఉన్నావో, చేతకాని పరిస్థితులు ఉన్నావో, ఎట్టు పోవాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నావేమో. ప్రభు వైపు చూడండి, దేవుని మాటను నమ్ము. ఈరోజు మీరు ఏ పరిస్థితులు ఉన్నారో